and Kims only we have taken streets. మందులు ఇచ్చారా? ఏ ప్రాబ్లమ్స్ ఉందమ్మా? హాస్పిటల్కి వెళ్ళండి. అది దాని పేరు హాస్పిటల్కి వెళ్ళదండి. అక్కడ వెళ్ళకూడదు కదా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మీరు మిగతా ప్లేస్లో ఏదో ఆరెంజ్ ఏదో వెళ్తే వాళ్ళు ఏదో ఎక్కువ చంద్రబాబు గారు ట్రీట్మెంట్ నేను ఏం చెప్తానంటే ఎప్పుడు వెళ్ళినప్పుడు హాస్పిటల్ డాక్టర్ దగ్గర వెళ్ళండి. ఆర్ఎంపీలు కూడా డాక్టర్ అంటారు. అలాంటి వాళ్ళు దగ్గర వెళ్ళకూడదు. దీనికి ముందు మున్సిపల్ పిల్లలు రెడీ చేసి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మైల్డ్గా వచ్చే వాళ్ళు 9 మెంబర్స్. ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగుందా? హాస్పిటల్కి వెళ్ళావా? ఇచ్చారా? మందులు ఇచ్చారా? తింటున్నావా? అప్పుడు ఇంకా తింటున్నావా? అప్పుడు బాగుందా? అప్పుడు టైర్డ్గా ఉందా? దాంట్లో ఏదైనా వచ్చిందా? చూస్తున్నా బాగుందా? ఆడుకుంటున్నావా? దగ్గర ఉంది కదా. దగ్గర ఉంది. ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. మీరు ట్రీట్మెంట్ ఖచ్చితంగా అందరికీ చెప్పాలి. సెల్ఫ్ ఎడ్యుకేషన్ తీసుకోండి. లోకల్ ఆర్ఎంపీ పిఎంపీ అలాంటి వాళ్ళు అందుకున్నాం. బేసిక్ మనం హెల్త్ పరంగా చేసినప్పుడు ఫస్ట్ ఆ రూమ్ మనం కూర్చోవాలి. మనం వాడేది సార్ క్లీన్గా ఉండాలి. వెరీ గుడ్. డైరెక్ట్ ఆన్ ద స్పాట్. అది ఇప్పుడు వాళ్ళంటే ఇంతమంది వాళ్ళు సెట్ చేశారంటే ఇట్స్ వండర్ఫుల్. ఓకే, ఏదైనా కూడా ఎందుకు ట్రైనింగ్ ఇచ్చారు కదా. క్రియేట్ చేస్తాను. కానీ దాంట్లో ఉంది మగరేట్ ఉంది. డైరెక్ట్గా మార్చలేదు. శ్రీకాకుళంలో ఈ మున్సిపల్ ఏరియాలో, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో గమనాలు వీధుల్లో వాటర్ కంటామినేషన్ కావడం వల్ల డయేరియా, డిసెంట్రీ ఇవన్నీ కూడా చాలామందికి రావడం జరిగింది. ఇప్పుడు
ఇప్పటిదాకా దాదాపు 158 మందికి ఈ డయేరియా అనేది అఫెక్ట్ అయింది. ఆ 158 మందిలో ఇప్పుడు హాస్పిటల్లో ప్రస్తుతం దాదాపు 111 మంది దాకా ఉన్నారు. దాదాపు 47 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరు దురదృష్టవశాత్తు చనిపోయారు. ఫార్చునేట్ ఇన్సిడెంట్. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ దీని మీద ఏ రకమైన చర్య తీసుకోవాలో అన్ని శాఖలు చర్య తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఆదేశాలు. దాని మేరకు ఆల్రెడీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా కలిసి ఇక్కడ కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఇంటర్వ్యూ చేయడం వల్ల మనకు పెద్ద ఎత్తున జరగాల్సిన పెద్ద సంఘటనలని మనము కంట్రోల్ చేయగలిగాము. సో ఇది మళ్ళీ ఇంకా పెద్దగా ప్రభావితం కాకుండా ముందు జాగ్రత్తగా అందరూ కూడా వేడి నీళ్ళు తాగాలి. మున్సిపల్ వాటర్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తాగకూడదు. ఒకవేళ మున్సిపల్ వాటర్ వేరే ఏరియాలో తాగే వాళ్ళు కూడా ఖచ్చితంగా వేడి చేసి వేడి నీళ్ళు తాగాలి. ముఖ్యంగా నేను చూస్తున్నాను, ఇది మనము కార్పొరేషన్ వాళ్ళని ఎంత మనము చెప్పినా కూడా ఇక్కడ ప్రజలే చాలా వరకు ఇల్లీగల్ కనెక్షన్స్ అన్ని తీసుకుంటున్నారు. మళ్ళీ కనెక్షన్ మొత్తం కూడా డ్రైనేజ్ లైన్లో తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఉన్న యూస్డ్ వాటర్, గ్రే వాటర్ అంటాము, ఆ గ్రే వాటర్ మొత్తం కూడా ఈ డ్రింకింగ్ వాటర్తో కలిపేలాగా యూజ్ చేయకపోయడం. తర్వాత ఇక్కడ అక్కడక్కడ ఆవులు ఇవన్నీ పెట్టుకోవడం, మేకలు పెట్టుకోవడం, సో ఈ రకంగా చేయడం వల్ల దాన్ని హైజీనిక్గా పెట్టకపోవడం, సో ఇలాంటి సమస్యల వల్ల కూడా ఖచ్చితంగా మనకు వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల దయచేసి ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏమి చెప్తున్నారో సో దాని మేరకు మా అధికారులు, సిబ్బందులు ఏదైతే సదరు సూచనలు ఇస్తున్నారో, ఏదైతే పాటించడం చెప్తున్నారో సో దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మేమైతే ఇక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలెన్స్ టీం పెట్టడం జరిగింది, అంబులెన్సెస్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడే చెప్పారు 48 దాకా దీంట్లో ఇప్పుడు దాకా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. కావాల్సిన మందులు ఉంది, కావాల్సిన ఇంజక్షన్ ఉంది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడే మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ స్పాట్లోనే అరేంజ్ చేస్తున్నారు స్కూల్లో, అగోన్ పిహెచ్లో. ఇంకా కావాలంటే కూడా మంచి ట్రీట్మెంట్ కావాలంటే కూడా మనకు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా పంపిస్తాము. సో ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. సార్ 5 రోజులు జరుగుతుంది మెడికల్ మిషన్ అయింది, టెస్టింగ్ శాంపుల్స్ కూడా రిజల్ట్ వచ్చింది. సో దాంట్లో దాదాపు 11 శాంపుల్స్ దాకా ఇప్పుడు దాకా ఈకోడి ఉన్నట్టుగా, లేకపోతే ఇంకొక బ్యాక్టీరియా ఉన్నట్టుగా గుర్తించాము. సో ఆ ప్లేసెస్ మొత్తం కూడా సీఎం గారు చెప్పినట్టు కలెక్టర్ గారు ఎక్కడెక్కడ అయిందని చెప్పేసి ఆ శాంపుల్ ఎక్కడ నుంచి కలెక్ట్ చేశారో ఆ ప్లేస్ని గుర్తిస్తున్నారు. సో దాన్ని పెట్టి ఎక్కడైతే ఏ కారణం వల్ల అది కలిసింది అని చెప్పి కూడా చూసుకొని దాన్ని ఏ రకంగా అవాయిడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. ఇదే రకంగా దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని మొత్తం కూడా స్టేట్ మొత్తం, డిస్ట్రిక్ట్ మొత్తం కూడా చేయాలని చెప్పేసి ఆల్రెడీ మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము. సో అదన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని దాని మీద మనం ఏ రకంగా అది క్రాసింగ్ కాకుండా, ఇంటర్సెక్షన్ కాకుండా, మిక్సింగ్ కాకుండా ఎలా చేయాలని చెప్పేసి కూడా డీటెయిల్ ఒక మ్యాప్ కూడా తయారు చేయమని చెప్పారు. సో అది కూడా తయారు చేస్తాం. సార్ మన్యం జిల్లా అది పిల్లలు వాళ్ళు ఇంటి నుంచి తీసుకుని వచ్చిన పిక్కల్, చాక్లెట్ అలాంటివి తినడం వల్ల అయింది. సో అది కూడా ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. 4 అంటే ఒక పాప ఇంటి నుంచి తీసుకొచ్చారు, దాన్ని ఆ పిల్లలు వాళ్ళు తినడం వల్ల, ఆ పిల్లలు తినడం వల్ల అయింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిశ్చార్జ్ కూడా అయ్యారు, స్టేబుల్గా ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. నా కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, అలాంటి ఇంటి దగ్గర నుంచి మనం తీసుకొని వస్తున్న పదార్థాలు చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకొని తినాలి. సో అది కూడా మనం చూసుకుంటాం.